మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మౌని అమావాస్య, దీనినే చుల్లంగి అమావాస్యగా చెప్తూ ఉంటారు. అమావాస్య అంటేనే ఏదో ఒక భయంకరంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ కేరళ సైడ్ కానీ వారికి ఈ యొక్క అమావాస్య రోజు ఎంతో సిద్ధిదాయకంగా ఈరోజు ఉపదేశాలు తీసుకోవడం కానీ, ఈరోజు చక్కగా జపాలు చేసుకోవడం కానీ, ఈరోజు చక్కగా వారు పూజాది కార్యక్రమాలు అద్భుతంగా చేసుకునేటువంటి ఫెస్టివల్గా జరుపుకుంటారు. మరి ఇది మన దగ్గరికి వచ్చేసరికి కొంత నెగిటివ్గా ఉంటుంది. వాస్తవానికి కూడా చంద్రుడు సూర్యుడు మనకు కనపడేటువంటి సాక్షాత్తు భగవంతుడు. వారిని బేస్ చేసుకొని ఈ యొక్క రాశులు కావచ్చును, అవి మారడము కావచ్చును. సో 360 డిగ్రీస్లో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు తిరగడము సంవత్సరం మొత్తం మీద ఇలా, అంటే సూర్యగ్రహణం వచ్చినా చంద్రగ్రహణం వచ్చినా కూడా మనకు ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా ప్రతి అమావాస్యకు ఎవరైతే జాతకరీత్యా చంద్రుడు బాగుండడో, అంటే వృషభంలో, అదేవిధంగా తులాలో అద్భుతంగా ఉంటుంది చంద్రుడు. మరి మేషంలో కావచ్చును, అదేవిధంగా ఇక్కడ వృషభంలో కావచ్చును చంద్ర భగవానుడు ఉంటే జాతకరీత్యా కొంత ఏదో భయం, ఏదో ఒంటిపై ఏదో పాకినట్టుగా కానీ, నిద్రలో ఎవరో పిలిచినట్టుగా కానీ కొన్ని ఉంటవి. ఒక రాత్రి తెలివి వచ్చిన తర్వాత కూడా నిద్ర పట్టదు. జాతకరీత్యా 12వ స్థానంలో శనేశ్వరుడున్నా కుజుడున్నా కొంత ఒక రాత్రి తెలివి వచ్చిన తర్వాత వీడికి ఏదో ఒక భయం కానీ, లేదా ఎవరో కొన్ని ఆలాపనలు ఉంటవి, లేదా మాకు ఎవరైనా ఏమైనా ప్రయోగాలు చేశారా అనేటువంటి డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. కనుక ఇలాంటి డౌట్స్ ఏది పెట్టుకోవద్దు. జాతకరీత్యా ప్రతిదీ నేను మాట్లాడుతున్నా అన్నా కూడా ప్రతిదీ గ్రహాలకు సంబంధించిన ఇంపాక్టే. మీరు చూస్తున్నారు అన్నా కూడా అది గ్రహాలకు సంబంధించినటువంటి ఇంపాక్టే. కనుక ఒకానొక సందర్భంలో ఎంతో అద్భుతంగా వెలిగినటువంటి వారు డౌన్ఫాల్ అవుతారు, డౌన్ఫాల్ అయినటువంటి వారు వెలుగుతారు. కనుక జాతకంలో కొన్ని దశలు, కొన్ని యోగాలు ఏర్పడినప్పుడు మంచి పరిస్థితులు ఉంటాయి. ఇవి మీరు గమనించుకోండి. సో ఇక్కడ మనము ఈ యొక్క ఈసారి మౌని అమావాస్య అనేటువంటిది చాలా అద్భుతంగా వచ్చింది. అర్థం చేసుకోండి. ఈ అమావాస్య వేళ మనకు శివయోగము, అదేవిధంగా సిద్ధి యోగము కూడా ఏర్పడబోతున్నాయి. కనుక మరి మనకు ఈ యొక్క మౌని అమావాస్య వేళ ఏర్పడేటువంటి సిద్ధి యోగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అని చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ ఈ యొక్క సిద్ధి యోగము బుధవారం రాత్రి 9:22 గంటల వరకు మాత్రమే ఉంటుంది. అంతేకాదు ఈసారి ఈ యొక్క అమావాస్య వేళ శ్రవణ ఉత్తరాషాఢ నక్షత్రాలతో కూడా వస్తుంది. కనుక ఈ శుభ సమయంలో ఈశ్వరుణ్ణి పూజించడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి అవకాశాలు మనకు గోచరిస్తున్నాయి. మరి మౌని అమావాస్య రోజున తప్పకుండా ఎవరైనా నదీ స్నానాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ పర్వదినాన శ్రీహరి లేదా లక్ష్మీదేవిని గంగామాతను పూజించినా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం మనకు జరుగుతున్నది. మౌని అమావాస్య రోజున మౌన ఉపవాస దీక్షను ఆచరించండి. అంటే ఎవరితో మాట్లాడకుండా, ఎవరి మనసును కూడా బాధ పెట్టకుండా మీ పని మీరు చేసుకుంటూ సైలెన్స్గా ఉండండి. ఓం ఈశ్వరాయ నమః అని కానీ, ఓం నమ శివాయ కానీ, లేదా విష్ణవే నమః అని కానీ, వాసుదేవాయ నమః అని కానీ, మహాదేవ అని కానీ మీ ఇష్టం వచ్చినటువంటి మాటను మనసులో అనుకుంటూ ఎవరితో మాట్లాడకుండా మీ పని మీరు చేసుకోండి. అంటే ముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ మౌని అమావాస్య రోజున మౌన వ్రతాన్ని చేపట్టే ప్రయత్నం చేయండి. జాతకములో అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు. ఇంకా మౌని అమావాస్య నాడు మీ శక్తి సామర్థ్యాల మేరకు అన్నదానం చేసినా, లేదా లేని వారికి బట్టలను దానం చేసినా మంచి ఫలితం ఉంటుంది. మౌని అమావాస్య రోజున ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి మీరు ఒక రాగి పాత్రను తీసుకొని అందులో చక్కగా ఒక బెల్లం ముక్క వేసి, ఒక మందార పువ్వు వేసి సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టినా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక మౌని అమావాస్య రోజు ఓం పితృదేవతాయై నమః లేదా మాతృదేవతాయై నమః ఎవరైతే మరణించారో వారిని మనసులో స్మరించుకుంటూ వారి ఫోటోకు దీపారాధన చేస్తూ వారికి నచ్చినటువంటి వంటకాలను వండి అక్కడ పెట్టి, అదేవిధంగా కుదిరితే దేవాలయంలో మనకు సాహిత్య దానంగా చెప్పబడుతూ ఉంటుంది. ఆ సాహిత్య దానాన్ని ఇవ్వండి బ్రాహ్మణులకు. ఇంకా చూసుకున్నట్టయితే మౌని అమావాస్య వేళ తప్పకుండా స్నానం చేసేంత వరకు ఎవరితోనూ కూడా ఏం మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మౌని అమావాస్య వేళ సూర్యోదయం తర్వాతనే నిద్ర లేవకూడదు అనేది గ్రహించుకోండి. ఆలస్యంగా మేలుకోవడం అనేది రాక్షసుల లక్షణంగా శాస్త్రాలలో మనకు చెప్పడం జరుగుతున్నది. కనుక ఇది గమనించుకోండి. ఇలాంటి అలవాట్లు ఉన్న వారికి అత్యంత త్వరగా ప్రతికూల శక్తులు ప్రభావం చూపేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ
మౌని అమావాస్య వేళ ఎవరిపైన కూడా కోపము కూడా ప్రదర్శించకూడదు. ఇది కూడా గమనించుకోండి. ఎవరితోనూ తగాదాలు పెట్టుకోకూడదు. ఇలా ఇక హిందూ పురాణాల ప్రకారం కాకి, శునకం అంటే కుక్క, గోమాతను పూర్వీకులకు సంబంధించినటువంటిదా భావిస్తాం మనం. అందుకే వాటికి మౌని అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక ఆహారాలను తయారు చేసి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఆవుకు కానీ, కాకికి కానీ, కుక్కకు కానీ శివ అనుగ్రహం లభిస్తుంది. అలాగే మౌని అమావాస్య రోజున మౌనం పాటించేటువంటి ప్రయత్నం చేయండి. ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పడం జరుగుతున్నది. ఈ రోజున పొరపాటున కూడా ఎవరిని మోసం చేయకూడదు. ఇది కూడా గమనించుకోండి. సో ఈ రోజున చేసేటువంటి సాధన, తపస్సు ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహము పొందుతారు. ఇలా చూసుకున్నట్టయితే చాలా విషయాలు మనకు చెప్పడం జరుగుతున్నాయి కనుక తప్పకుండా మరొక అద్భుతమైన విషయం చెప్తున్నా. మౌని అమావాస్య రోజున మీ ఇంటికి ఎవరైనా బిచ్చగాడు వస్తే వారిని ఖాళీ చేతులతో తిరిగి పంపవద్దని చెప్పడం జరుగుతున్నది. మీ సామర్థ్యం మేరకు ఎంతో కొంత దానం చేయండి. ఈ రోజున పేదలకు నిస్సహాయంగా ఉండేటువంటి వారిని అవమానించొద్దు. గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల మీరు శనిదేవుని యొక్క అనుగ్రహానికి కాక ఆగ్రహానికి శనిశ్వరుడు లోనై మీకు అత్యంత బ్యాడ్ ఈవెంట్స్ ఉంటాయి. గమనించుకోండి. దీని ఇంకా విషయం ఏమిటంటే మౌని అమావాస్య రోజున నిర్జీవ ప్రదేశాలకు, శ్మశాన వాటికలకు వెళ్లకుండా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే మర్రి చెట్టు దగ్గరకు కూడా వెళ్ళకూడదు. గమనించుకోండి. ఎందుకంటే ఆ చెట్టు దగ్గర అమావాస్య రోజున కొన్ని ప్రతికూల శక్తులు ఉంటాయి. ఇక్కడ ప్రతికూల శక్తులు అని చెప్పడం జరుగుతుంది, కానీ మరొకటి అని కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకు నెగిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ కూడా ఉంటుంది కనుక ఈ విషయాలన్నీ కూడా గమనించుకొని తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.